అమ్మయ్య! ఇదండి రామగుండం బొగ్గు గని. బొగ్గును తవ్వి వెలికి తీసే పని మీద పనిచేసే రామగుండం యొక్క బొగ్గు గని. దీంట్లో షూటింగ్ అండి. దీంట్లో షూటింగ్ చేయడం కోసం ఇక్కడికి వచ్చాం. సో ఇది రామగుండం బొగ్గు గనిలో షూటింగ్ అండి. షూటింగ్ సంబంధించిన వీడియోను చూపించే ప్రయత్నం, ఈ బొగ్గు గని ఎలా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా డ్రోన్తో తీయాలనుకున్నాను, టైం అయిపోయింది, కుదరలేదు షూట్ చేయడానికి. సో మొత్తానికి ఈ విధంగా షూట్ చేయడం జరిగిందండి. అదే ఇంత ముందుగా అనుకున్నట్టుగా బ్యానర్ పైన, ఏ బ్యానర్ పైన, హర్ష మూవీ బ్యానర్ పైన జరుగుతున్న సంయుక్త మీనన్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమా షూటింగ్ సంబంధించి షూటింగ్ ఇక్కడ కొద్దిగా ఉంటే ఆ షూటింగ్ చేయడం కోసం ఇక్కడికి రామగుండం రావడం జరిగిందండి. ఆ టైంలో ఈ పగులంతా ఎండకు బయటికి రాలేకపోయాము. సాయంకాలం కొంచెం చల్లబడ్డాక బయటకు వచ్చినప్పుడు కనిపించిన ఈ బొగ్గు గనిని మిస్ అయిపోతున్నామని ఆదుర్దతో త్వరగా షూట్ చేశాము. ఇక మన షూటింగ్ సంబంధించిన వెహికల్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసుకున్నారు. షూటింగ్ మాత్రం లోపల బొగ్గు గనిలో. అక్కడికి వెళ్ళి షూట్ చేసుకున్న తర్వాత తిరిగి ఇక్కడికి వస్తారు. ఈ ఏరియాలో షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఏరియాలో ఈ రోడ్డు మాత్రం ఎవరిని రానివ్వకుండా బ్లాక్ చేసి ఉంచేశారు, ఓన్లీ షూటింగ్ పర్పస్ కోసం అని. సో కింద మాత్రం యథావిధిగా అక్కడ తిరిగే వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. మనకు మాత్రం దీన్ని వదిలేశారు. ఇది మొత్తం రామగుండం యూనిట్ అండి. చీకటి పడుతుంది కాబట్టి లైట్లు కూడా వెలిగాయి. అక్కడక్కడ చూశారుగా, లైట్లు వెలుగుతూ ఉన్నాయి. చీకటి పడే టైం కాబట్టి డ్రోన్తో షూట్ చేయడానికి కుదరకపోవడం వల్ల ఇప్పుడు పాకెట్ 3 కెమెరాతో షూట్ చేయడం జరుగుతుంది. సో షూటింగ్ సంబంధించిన ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మొత్తానికి ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ ఒక 5 రోజుల గురించి వచ్చినప్పుడు మీకు కొన్ని వీడియోలు అక్కడక్కడ చూపెట్టడం జరిగినది. సో మీరు ఈ వీడియోలు చూసిన తర్వాత మీ అమూల్యమైన సలహాని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్పుకుంటూ ఈ వీడియోను ఇక్కడతో ఆపేద్దాము అని ఆలోచిస్తూ, దయచేసి వీడియో నచ్చితే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేయించండి. ఇలాగా ఛానల్ను డెవలప్మెంట్ చేయటం కోసం మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పుడు వరకు నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.